హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు. మనకి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిట్కాలు పాటించి చాలా మంది ఉపశమనం కూడా పొందారు. ఆయన మరెవరో కాదు, చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, జనరల్ గా మెడిసిన్స్ వాడతారు మోకాళ్ళ నొప్పులకి అని చెప్పేసి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా మెడిసిన్ ఏదన్నా చూపిస్తారా మాకు? చాలా ఉన్నాయమ్మా. గత వీడియోస్ లో కూడా ఇలాంటి అనేక చిట్కాలు చెప్పానమ్మా. సో ఆ చిట్కాలను ఫాలో అయ్యి చాలా మంది దానివల్ల మంచి లబ్ధి పొంది రిలీఫ్ పొందారు, మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారమ్మా, కామెంట్స్ కూడా చేశారు, ఫోన్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను. ఈ మోకాళ్ళ నొప్పి సమస్య పూర్వకాలం అయితే వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉండేదమ్మా. ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా మరి 25-30 సంవత్సరాల నుంచి మొదలవుతున్నాయమ్మా. సో ఏజ్ తో సంబంధం లేదమ్మా. ఎగ్జాక్ట్లీ. సో దీనికోసం అని చెప్పేసి మరి ఈ యొక్క కృత్రిమ రసాయన ఔషధాలు తెలిసి తెలియక అవగాహన లోపంతో వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా. సో అలాంటి రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పద్ధతిలో మనం మెడిసిన్స్ తయారు చేసుకుని వాడుకోగలిగితే దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన ఇంట్లో రెమెడీస్ తోనే చెప్తాను చూడండి. మన ఇంట్లో ఉండేటువంటి ఔషధాలతోనే, ఆహార ఔషధాలతోనే రెమెడీ చెప్తాను. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అక్కర్లేదమ్మా, కేవలం వంటిల్లో వైద్యశాల. సో దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఒక రెండే అమ్మా. మొట్టమొదటిది శొంఠి పొడేమా. సో అల్లాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతి ద్వారా ఎండించేసి ఈ యొక్క శొంఠి పొడి తయారు చేస్తారమ్మా. శొంఠి డ్రై జింజర్ అమ్మా. సో ఈ శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో మెడిసిన్ తయారు చేసేందుకు శాంపుల్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొద్దిగానే తీసుకోవడం జరిగిందమ్మా. యాక్చువల్గా ఏమంటే ప్రేక్షకులు అందరూ కూడా ఒక 50 గ్రామ్స్ ఈ విధంగా శొంఠి పొడి తీసుకోవాలి. రెండవది వచ్చేసి నువ్వుల పొడి అమ్మా. నువ్వుల పొడి కూడా నల్ల నువ్వుల పొడి అయితే శ్రేష్టం. ఎగ్జాక్ట్ అమ్మా. రెండు వాడుకోవచ్చు, కానీ నల్ల నువ్వుల్లో ఔషధ గుణాలు ఎక్కువ అమ్మా. కాబట్టి ఔషధంగా వాడేటప్పుడు ముఖ్యంగా ఈ విధంగా నొప్పులకు సంబంధించినటువంటి ఔషధాల్లో ఈ నల్ల నువ్వులు వాడుకోవడం మంచిదమ్మా. రిజల్ట్స్ ఇంకా బాగుంటుంది. చెప్తానమ్మా. ఈ నల్ల నువ్వుల గుణం ఏంటంటే దీనిలో సెసమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. సో ఈ సెసమిన్ అనేటువంటి కెమికల్ వల్ల మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి రీసెర్చ్ లో కూడా ప్రూవ్ అయింది. ఇది చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్. ఒకవేళ తగ్గిపోయిన వాళ్ళకి అరిగిపోతుంది అంటారు కదా, సో అది ఫామ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఫైటోస్టెరాల్స్ అని చెప్పేసి ఉన్నాయమ్మా. ఈ ఫైటోస్టెరాల్స్ అనేటువంటి యొక్క కెమికల్స్ కూడా ఈ నొప్పి, బాధ, సలుపు తగ్గించడానికి ఉపయోగపడతాయి, వాపు తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటన్నిటితో రెండోది ఏంటంటే సమృద్ధిగా కాల్షియం ఉందమ్మా. ముఖ్యంగా ఆడవాళ్లలో ఈ కాల్షియం లోపం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా మంది వస్తుంటాయి. సో ఈ యొక్క నూగులను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకు తెలియకుండానే పోషక లోపం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా, ముఖ్యంగా కాల్షియం లోపం వల్ల. సో కాల్షియం సమృద్ధిగా ఉంది అంటే ఫైటోస్టెరాల్స్ అనేటువంటి కెమికల్స్ ఉన్నాయి. వీటికి తోడు నేను చెప్పినట్టు సెసమిన్ అనేటువంటిది ఉంది కదమ్మా. దీనివల్ల లోపల గుజ్జు బాగా ప్రొడ్యూస్ అయిపోతుంది కాబట్టి త్వరగా ఆ యొక్క సమస్య మరి ముదరకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల వల్ల వచ్చేటువంటి బాధ, పోటు, సలుపు, నొప్పి, అసౌకర్యము, ఆ స్టిఫ్నెస్ అన్ని తగ్గిపోతాయి. సో సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి విషయాలు అంటే వస్తువులు తెలుసు కానీ దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి తెలియదమ్మా. ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్నమా. ఇప్పుడు నల్ల నువ్వులు తెచ్చుకున్నామా, శుభ్రం చేసేసి కాస్త వేయించాలమ్మా. అంతే, వేయించేసేసి మిక్సీలో వేస్తే ఇలా తయారైపోతుంది. అంతేమ్మా. సో శొంఠిలాగా అంత మెత్త పౌడర్ కాదు కానీ నల్ల నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఇలాగ అయిపోతుందమ్మా. సో ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే సరిపోతుందమ్మా. సో పొడి లాగా అయిపోతుంది అన్నమాట ఇలాగా మనం మిక్సీలో వేసేస్తే. చూసారు కదమ్మా. సో ఈ విధంగా తయారైనటువంటి యొక్క పదార్థాన్ని మనం ఈ శొంఠి పొడిలో కలిపేసేయాలమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎగ్జాక్ట్లీ. సో 50 గ్రామ్స్ శొంఠి పొడి తీసుకున్నాము, 50 గ్రామ్స్ నల్ల నువ్వుల పొడి తీసుకున్నామా. సో ఏదైనా ఈక్వల్ గా తీసుకోవాలని దీని కాన్సెప్ట్ అమ్మా. సో మనం ఎంత ప్రమాణం తయారు చేసుకుంటామంటే ఆ ప్రమాణంలో శొంఠి పొడి ఎంత తీసుకుంటే నల్ల నువ్వుల పొడి కూడా అంత తీసుకోవాలి. సో ఈ విధంగా ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి హౌస్ హోల్డ్ రెమెడీ, టాప్ రెమెడీ తయారైపోతుందమ్మా. సో ఇది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు వాడినప్పటికీ దీనివల్ల అన్ని మనకు ఉపయోగాలు ఉంటాయి కానీ ఎలాంటి నష్టం కూడా ఉండదమ్మా. సో వస్తువులు మనకు తెలిసినటువంటివే వంటింట్లోనే దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. తర్వాత తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అంటే ఎలా వాడాలి సార్ ఇది? చెప్తాను. ఈ విధంగా తయారైంది కదమ్మా.
ఈ విధంగా తయారైనటువంటి పౌడర్ ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట లేదా ఒక 15 మినిట్స్ తర్వాత అదే విధంగా రాత్రి పూట కూడా ఆహారం తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒక 50 ml మిల్క్ తీసుకోవాలి. అంటే కాచిన అంతేమ్మా, పర్లేదమ్మా, ఇది ఎక్కువ తక్కువైనా పర్లేదు, 50 to 100 ml అయినా తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్ ఒక 50 ml ఈ విధంగా కాచినటువంటి పాలమ్మా, కాచాలి, గోరువెచ్చగా ఉండాలి. అలాంటి పాలల్లో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదమ్మా, జస్ట్ హాఫ్ టీ స్పూన్, ఒక టీ స్పూన్ అంటే 5 గ్రాములమ్మా. మన ప్రేక్షకులకు అవగాహన కోసం మరొకసారి చెప్తున్నాను. సో హాఫ్ టీ స్పూన్ అంటే 2.5 grams, 2.5 grams పౌడరు ఈ విధంగా మిల్క్ లో కలిపేసేయాలి. గోరువెచ్చని పాలల్లో 2.5 grams పౌడర్ ఒక ప్రమాణం, ఒక డోస్ కి కలపాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, బ్రహ్మాండమైన మోకాళ్ళ నొప్పులకి వంటింట్లోనే ఏమి లేదండి, సొంటి పొడి అండ్ నల్ల నువ్వులతో పౌడర్ చేసి సేమ్ క్వాంటిటీలో మిల్క్ దాంట్లో మిక్స్ చేసుకోవాలి, అంతే, హోమ్ రెమెడీ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ మనం కాఫీ టీ లాగా సిప్ చేస్తూ తాగాలమ్మా. దీన్ని రోజు 2 సార్లు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ రిలీఫ్ ఇస్తుందమ్మా. మేము ఎంతో మందికి వాడి చూసేసి ఆ యొక్క ఫీడ్బ్యాక్ అంతా మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు తెలియజేయడం జరుగుతుందమ్మా. సో ఇంతకుముందే చెప్పినట్టు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. జనరల్ గా అందరికి ఒక డౌట్ ఉంటుంది సార్, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఏజ్ లిమిట్ లేదు. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పులు, ఏదంటే చూడ్డానికి ఎంగగా ఉన్నా మోకాళ్ళ నొప్పుల ప్రభావం ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది సార్ ఇది? దీనికి 1,00,000 కారణాలమ్మా. పోషకాహార లోపం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ రోజుల్లో వెయిట్ ప్రాబ్లం వస్తుందమ్మా. సో వెయిట్ పెరగడం వల్ల ఆ యొక్క ఒత్తిడి మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంతకుముందు అడిగారు చిన్న వయసులో వస్తాయని చెప్పేసి, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విటమిన్ డి లోపం అమ్మా. సో సర్వసాధారణంగా మనం కాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఆ కాల్షియం మన బాడీ అనుకున్నంత రిసీవ్ చేసుకోలేదు అనమాట. సో కాల్షియం ఎప్పుడైతే మన బాడీ సరిగ్గా తీసుకోలేదో అప్పుడు కాల్షియం లోపం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పూర్వకాలం అయితే మరి కష్టం చేసేవాళ్ళు, ఎండలో తిరిగేవాళ్ళు. ఈ రోజుల్లో మన దురదృష్టం కొద్దీ డి విటమిన్ అనేది మనకి దొరకడం లేదు. దాని వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మరి మనకు డి విటమిన్ అనేటువంటిది సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న ఆ సూర్యభగవాన్ యొక్క తీసుకోలేకపోవడం చేతనే ఈ యొక్క ప్రాబ్లం వస్తుందమ్మా. ఇదొక కారణము. తర్వాత షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో కూడా త్వరగా మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా వివిధ రకాలైన కారణాల వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయమ్మా. కొంతమందికి చాలా అరుదుగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో ఈ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు మనం చెప్పినటువంటి మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఈ చిన్న చిట్కాతో మోకాళ్ళ నొప్పుల్ని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. చూసారు కదా, డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, విపులంగా వివరించారు కూడా, మనకు రెమెడీ చేసి చూపించారు. సో ఖచ్చితంగా ఇది ప్రయత్నించండి.